హాయ్ ఫ్రెండ్స్, మనకు పగటిపూట దొరికే సౌరశక్తిని రాత్రిపూట వాడుకోవాలంటే భారీ సోలార్ ప్యానెళ్లు, ఖరీదైన బ్యాటరీ సిస్టమ్స్ కావాలి. కానీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక వింత ద్రవాన్ని కనిపెట్టారు. ఇది సూర్యకాంతిని నేరుగా తన లోపల బంధించి ఒక సీసాలో దాచి ఉంచుకోగలదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఎనర్జీని వేడి రూపంలో బయటకు విడుదల చేస్తుంది. ప్రపంచ ఇంధన రంగానే మార్చేయబోతున్న ఆ లిక్విడ్ సన్ బ్యాటరీ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ వెనుక అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటా బార్బరా మరియు UCLA శాస్త్రవేత్తల బృందం ఉంది. అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేస్ హాన్, డాక్టోరల్ స్టూడెంట్ హాన్ న్యూయన్ నేతృత్వంలోని టీం మాలిక్యులర్ సోలార్ థర్మల్ టెక్నాలజీలో ఈ ఘనత సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మకమైన సైన్స్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు ఈ వింత ద్రవాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు మన శరీరంలో ఉండే DNA లోపలి ఒక భాగం స్ఫూర్తినిచ్చింది. అల్ట్రావైలెట్ కిరణాలు పడినప్పుడు తన ఆకారాన్ని మార్చుకునే ఒక సహజ DNA నిర్మాణాన్ని బేస్ చేసుకొని వీరు పిరిమిడోన్ అనే ఒక ప్రత్యేకమైన ఆర్గానిక్ అణువును ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేశారు. ఈ అణువు సూర్యుడి వెలుతురుని గ్రహించినప్పుడు ఒక నొక్కి ఉంచిన స్ప్రింగ్ లాగా మారి ఎనర్జీని తన కెమికల్ బాండ్స్ లోపల దాచి ఉంచుకుంటుంది. ఈ అణువుల శక్తి ఎంత పవర్ఫుల్ అంటే ఇవి 1 kg ద్రవంలో ఏకంగా 1.6 మెగా ఔల్స్ ఎనర్జీని స్టోర్ చేయగలవు. మనం ప్రస్తుతం మొబైల్స్, కార్లలో వాడే అత్యంత అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలు కేవలం 0.9 మెగా ఔల్స్ మాత్రమే స్టోర్ చేయగలవు. అంటే మన నార్మల్ బ్యాటరీల కంటే ఇది దాదాపు రెట్టింపు పవర్ కలిగి ఉందన్నమాట. ప్రొఫెసర్ కేన్ హాక్ చేసిన కంప్యూటర్ మోడలింగ్ ప్రకారం ఈ లిక్విడ్ ఎలాంటి ఎనర్జీ లాస్ లేకుండా ఏళ్ల తరబడి ఆ సౌరశక్తిని తన లోపల భద్రంగా దాచుకోగలదు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఒక వింతైన డెమో చేసి చూపించారు. సూర్యుడి వెలుతురును దాచుకున్న ఆ ద్రవాన్ని ఒక చిన్న ఉత్ప్రేరకం లేదా స్వల్ప వేడిమి టచ్ చేయగా ఆ అణువులు మళ్ళీ తమ పాత ఆకృతిలోకి వచ్చేస్తూ తమలో దాగి ఉన్న ఎనర్జీని అంతా ఒకేసారి హీట్ రూపంలో బయటకు విడుదల చేశాయి. ఆ వేడి ఎంత భయంకరంగా ఉందంటే అది సాధారణ వాతావరణంలో నీటిని ఏకంగా మరిగించి చూపించింది. ఈ రకమైన సౌర రసాయన పరిశోధనల చరిత్రలో ఒక చిన్న మాలిక్యులర్ సాయంతో నీటిని మరిగించే స్థాయి వేడిని సాధించడం ఇదే మొదటిసారి. అసలు ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యం? కో-ఆథర్ బెంజమిన్ బేకర్ వివరణ ప్రకారం సోలార్ ప్యానెళ్లకు అదనంగా బ్యాటరీలు కావాలి. కానీ ఈ టెక్నాలజీలో ఆ ద్రవమే ఒక బ్యాటరీ. పగలంతా ఎండను బంధించిన ఈ ద్రవాన్ని ట్యాంకుల్లో దాచి ఉంచి రాత్రి కాగానే ఎలాంటి అదనపు బ్యాటరీలు లేదా కరెంటు గ్రిడ్తో పని లేకుండా మన ఇళ్లకు కావలసిన కరెంట్ను, వేడిని అత్యంత చౌకగా ఉత్పత్తి చేసుకోవచ్చు. చూశారుగా, సూర్యుడి ఎండను ఒక సీసాలో బంధించి కరెంటు నష్టం లేకుండా వాడుకునేలా సైన్స్ ఎంతటి అద్భుతాన్ని సృష్టించిందో. ఈ లిక్విడ్ సన్ బ్యాటరీ టెక్నాలజీ త్వరలోనే కమర్షియల్గా అందుబాటులోకి వస్తే మన పవర్ బిల్స్తో పాటు పర్యావరణ కాలుష్యం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సరికొత్త గ్రీన్ ఎనర్జీ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.